పాతకాలంలో ఎట్లా అని అంటే ఇంతగానం నాలెడ్జ్ లేదు. అవును. లైక్ వాళ్ళు ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇవన్నీ ఎక్సర్సైజెస్ అవే ఎక్సర్సైజ్ అయిపోయేటి. అవును. ఇప్పుడున్న జనరేషన్కి ఫుడ్ అయినా ఏదైనా బయట ఫుడ్, ఇంట్లో కరెక్ట్ ప్రాపర్ ఫుడ్ తెలియక ఏదైనా కానీ అది బేబీకి ఎఫెక్ట్ అవుతుంది, ప్లస్ మదర్ హెల్త్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో అది ఎఫెక్ట్ కాకుండా ఫ్యూచర్ బేబీ ఫ్యూచర్ మనం బాగుండాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లాసెస్ మస్ట్ అండ్ చూడండి. డైలీ కంపల్సరీగా నేను మార్నింగ్ అండ్ ఈవినింగ్ క్లాసెస్ అటెండ్ అయ్యాను. కంప్లీట్ మీరు ఇచ్చిన డైట్ ఫాలో అయ్యాను. వెయిట్ కూడా యాజ్ పర్ మంత్ పెరిగాను. ఓవర్ వెయిట్ ఏం పెరగలేదు. చాలా నేనైతే సాటిస్ఫైడ్ ఆంటీ క్లాసెస్ తోటి. క్లాసెస్ అనేది అన్నిటికీ హెల్ప్ అయింది ఆంటీ. మెయిన్గా ప్రెగ్నెన్సీలో ఆఫ్టర్ డెలివరీ స్లీప్కి అయితే కంపల్సరీగా హెల్ప్ఫుల్ అయింది ఆంటీ. బేబీ తోటి అయితే ఏం ప్రాబ్లం ఉండదు. పడుకుంటారా మంచిగా హ్యాపీగా పడుకుంటాడు, నన్ను పడుకొనిస్తాడు. వెరీ గుడ్. అది డే 1 నుంచి ట్యూన్ చేయని చెప్పినాను కదా, నైట్ డిస్టర్బ్ చేయద్దు ఎక్కువ అని చెప్పి. రైట్. కంపల్సరీగా మీ క్లాసెస్ అవుతుంటే, గర్భ సంస్కార్ క్లాసెస్ అవుతుంటే కంపల్సరీగా నేను ఇట్లా చేతి పెట్టుకొని నైట్ డిస్టర్బ్ చేయొద్దు, నైట్ నేను డిస్టర్బ్ కావద్దు, నువ్వు డిస్టర్బ్ కావద్దు, హ్యాపీగా ఇద్దరం పడుకోవాలి, స్లీప్ ఇంపార్టెంట్ అని చెప్పాను. అదే కంటిన్యూ చేస్తున్నాను నా బేబీ. ఓకే.